రాజకీయ పరంగా వస్తే ఒకసారి తెలుగుదేశం పార్టీ అన్నారు, ఒకసారి బీజేపీ అన్నారు. అంటే మళ్ళీ అప్పుడు ఆలోచన వచ్చింది తెలుగుదేశం బీజేపీ రెండు కలిపే. అదే ఎందుకంటే పాలిటిక్స్ అంటే నాకు ఇష్టం లేదు సార్. నేను అప్పుడప్పుడు తిరుపతికి వస్తే మన చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ రామూర్తి నాయుడు ఉండేవారు. రామూర్తి నాయుడు నాకు దర్శనాలు అవి అరేంజ్ చేసేవారు. ఆ టైంలో నాకేంటంటే క్రైసిస్ వచ్చింది. ఆ టైంలో అప్పటికే నేను చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఓ విజనరీ ఆయన. తర్వాత రాత్రి పగలు కష్టపడుతున్న మనిషి నేను చూశాను. ఎందుకంటే ఆయన ఇంటి పక్కనే అప్పుడు మేము ఉన్నాం. మేము వాకింగ్ వెళ్తే నైట్ 11-12 గంటల కార్లు వస్తుంటాయి పోతుంటాయి. మళ్ళీ మార్నింగ్ వాకింగ్ వెళ్తే 6-6:30 గంటల క్లాస్. నేను అప్పుడు ఈ మనిషి ఎప్పుడు పడుకుంటాడు ఎప్పుడు తింటాడు అని అనుకునేవాడిని. అలాగే డెవలప్మెంట్స్ కూడా అలాగే ఆయన చేసేవారు. ఆ టైంలో వచ్చి రామూర్తి నాయుడు వచ్చి అన్న కొంచెం ఎలక్షన్ క్యాంపెయినింగ్ రావాలి, నీకు టికెట్ కావాలంటే నువ్వు ఎక్కడైనా కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేస్తే కావాలంటే అది కూడా ఇప్పిస్తాను, ఆలోచిస్తాను చెప్పేసి నేను చెప్పాను టికెట్ వద్దామా నేను క్యాన్వాసింగ్ చేస్తాను చెప్పి. సో క్యాన్వాసింగ్కి వచ్చాను. క్యాన్వాసింగ్ వచ్చిన టైంలోనే బాబు గారు వాజ్పేయి గారితో పొత్తులు పెట్టుకున్నారు ఆ టైంలో. సో అప్పుడు బీజేపీ ఎంపీ అసెంబ్లీ సీట్స్ ఏమో టీడీపీ షేరింగ్. అప్పుడు అట్లా నేను బీజేపీ రెండుటికి చేశాను. అంతే ఆ టైంలోనే రాజకీయం ఏంటి ఇవన్నీ అంటే ఒక మాటలు చెప్పాలంటే నాకు పొలిటికల్ గురు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి. నాకు అంటే మా ఫ్యామిలీలో కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది. జనార్దన్ పూజారి అని చెప్పి సీనియర్స్ కాంగ్రెస్ ఆయన ఇప్పుడు బ్రతికే ఉన్నారు. ఆ ఫ్యామిలీ నుంచి నేను వస్తున్నాను. బట్ నేను పాలిటిక్స్కి నేను వెళ్ళా. ఎంత ఇంట్రెస్ట్ లేదు నాకు, ఎందుకో తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే జనాల మెంటాలిటీస్ జనాలు చేసి అది మొత్తం నాకు కంప్లీట్ నాకు అంతా పొలిటికల్ గురు చంద్రబాబు నాయుడు గారే అనేలాగా ఎలా బెస్ట్ పర్సన్. ఎందుకు సార్ పాలిటిక్స్ అనేది పెద్ద ఇట్ ఈస్ సార్. అది చాలామంది తప్పుగా మాట్లాడతారు సార్. వాడు రాజకీయ నాయకుడి వాడు రాజకీయం అంటారు. అది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. ఒక రాష్ట్రాన్ని నడిపించాలంటే వాళ్ళే పాజిటివ్ సార్. పొలిటీషియన్స్ వల్లనే అవుతుంది. ఆ పొలిటీషియన్లో మంచి ఉంది చెడు ఉంది అన్నీ ఉన్నాయి సార్. ఎందుకంటే ప్రజలు కూడా అలాగే ఉన్నారు సార్. ప్రజలు కూడా ఎవరు సిన్సియర్ లేదు. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు అంటాడు, 1000 రూపాయలు ఇస్తే 10,000 అంటాడు, 10,000 అంటే 1,00,000 అంటాడు. నో ఎండ్ అండి. తర్వాత అందరికీ ఏంటంటే మాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి. ప్లస్ ఈరోజు ఇప్పుడు ఏమైందంటే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ వచ్చింది, క్యాస్ట్ పాలిటిక్స్ వచ్చేసింది. ఆ క్యాస్ట్ తగ్గ మనుషులు పెట్టకపోతే ఈ క్యాస్ట్ నుంచి నీకు ఓట్స్ పడదు అంటారు. రకరకంగా అయిపోయింది. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే చాలా మెదడు కావాలి సార్. ఎనిమిటీ ఉండకూడదు, కానీ ఎనిమితో ట్యాకిల్ చేయాలి. అందరం చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మతం హిందూ ముస్లిం క్రిస్టియన్, ఇక్కడ నార్త్కి వెళ్తే వేరేలే